రైతు సోదరులకు నమస్కారం. నేను మీ ముందే నాయక్. మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మొదటగా చూసిన లైక్ చేయండి, అది మరి సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. ఈ రోజు భాగంగా 18వ తారీఖు డిసెంబర్ 2025 రోజున ఇక్కడైతే మనం దేశతండకి రావడం జరిగింది. మొక్కజొన్న అయితే వేస్తున్నారు. యాక్చువల్గా మొక్కజొన్న వేసే విధానం ఎట్లా వేస్తున్నారు, ఏ విధంగా వేస్తున్నారు, ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడదాము. ఇక్కడ మొక్కజొన్న విత్తనం తీసుకున్నది ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే టీఆర్ఏ కంపెనీ వారిది S2981 అనే రకాన్ని తీసుకున్నారు. ఇది 120 రోజుల పంట కాలం. ఇక్కడ చూసినట్లయితే ఇది ఈ విధంగా నీళ్లు ఈ విధంగా పారించుకోవడానికి వీళ్ళు బోదెలు తోలుకున్నారు. బోదెలు తోలుకున్న తర్వాత గింజలు అయితే వేస్తున్నారు. విత్తనాలు అయితే వేసిన తర్వాతనే వీళ్ళు నీళ్ళు అయితే తిప్పుకుంటున్నారు. ఏ విధంగానైతే వీళ్ళు విత్తనాలు వేసుకున్నారో ఒకసారి మనమైతే చూద్దాము. ఈ అమ్మ అయితే వేస్తున్నది. మీ పేరేందమ్మా? మంగమ్మ గారు అయితే వేస్తున్నారు. ఇక్కడ వేసే విధానం అయితే ఇక్కడ చూడొచ్చు. ఆమె దూరం అయితే వేసుకోవడం జరిగింది. మినిమం 1/2 ఫీట్ అంటే 9-10 ఇంచుల దూరంలో వేసుకోవడం జరుగుతుంది. 10 ఇంచుల దూరం అయితే ఎప్పుడైతే వేసుకుంటామో అది దూరాన్ని బట్టి మనకు కొంచెం కర్ర ఈ విధంగా లావుగా అయితే రావడం జరిగింది. లావుగా అయితే వస్తుంది. లావుగా వచ్చిన తర్వాత కంకి అయితే పెద్దగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా దగ్గరగా పెట్టుకున్నట్లయితే కర్ర పతలగా వచ్చి కంకి కూడా చిన్నగా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఈ విధంగా మనం బోయలు తోలుకొని వేసుకున్నట్లయితే ఇది జరుగుతుంది. ప్లస్ మొక్కకు మధ్యన 10 ఇంచులు అయితే వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే నీళ్లు కనుక మనం ఆ విధంగా అటు నుంచి పారించుకుంటూ పోతే బోధన వెంబడి ఉన్నాయి కాబట్టి నీళ్లు తిప్పుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ విత్తనానికైతే మనం 120 రోజుల పంటకాలం అని చెప్పుకోవచ్చు. కూలీలు అయితే ఈ విధంగా పెడుతున్నారు. అది ఈ విధంగా మనం కనుక చేసుకున్నట్లయితే దిగుబడి ఎక్కువ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా చూస్తే మనం ఏటవాలుగా భూమి ఉన్నది. ఆ నీళ్ళు ఎటువైపు నుంచి వదులుకుంటామో అటువైపు నుంచి కాలువలు అయితే తీసుకోవాలి. కాలువలు తీసుకొని ఒక్కొక్క సాలుగా వదులుకున్నట్లయితే మనం నీళ్ళు ఈజీగా పారించుకోవచ్చు. అదేవిధంగా చూస్తే టెర్రా కంపెనీ వారిది S2981 అని గుర్తుపెట్టుకోవాలి. ఈ S2981 అనేది రకానికి సైజు కంకి సైజు వచ్చేసి నీకు చుట్టూ కలదా 18 నుంచి 16 గింజలు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా లైన్ చూసినట్లయితే 40 నుంచి 45, 47, 48, 49 గింజలు అయితే రావడం జరుగుతుంది. 40 నుంచి 45 క్వింటాల దిగుబడి అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా మెరుగ్గా కనబడుతున్నాయి. అదే వానకాలం ఖరీఫ్ సీజన్లో కనుక ఇచ్చినట్లయితే అది 30 క్వింటాల దిగుబడి అయితే మనమైతే చూసినాం. ఓకే, ఇప్పుడైతే యాసంగి ఈ రబీ సీజన్లో ఈరోజు 18వ తారీఖు డిసెంబర్ రోజున వేసుకుంటే దాదాపుగా మనం ఏప్రిల్ నెలలో దీనికైతే హార్వెస్టింగ్ చేయవచ్చు. ఓకే అండి, ఈ విధంగానైతే ఇక్కడ దేశతండ గుగులోతు ఖీమా గారు వేసుకోవడం జరిగింది. ఓకే, నా ఛానల్ మొదటిగా చూసిన లైక్ చేయండి, అదే సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. నమస్తే.